అస్సలు కనపడనీయకుండా, తన అసలు రూపం కనపడనీయకుండా వేషం వేసుకుందిట. కానీ మొత్తం కనపడుతూనే ఉంటుందిట. ఎట్లా కనపడుతుందో చెప్పనా? కన్ను చూశాననుకో, మీరు వెంటనే కన్ను ఉన్నది అంటున్నావా లేదా? కన్ను ఉన్నది. కన్ను ఏం చేసింది? కనిపించింది. మరి కనిపించడం ఉండడం అమ్మవారు కదా. చెవి ఉన్నది, వినిపించింది. ఇవన్నీ చెవి రూపంగా వేషం వేసుకుంది, కన్ను రూపంగా వేషం వేసుకుంది. ఇదంతా వేషం. దీని లోపల ఉన్నది తానే సువేషాఢ్య. ఎందుకంటే ఆమె సువాసిని. సత్తును వదిలిపెట్టి ఆమె ఉండదు. సువాసిని అంటే ముత్తైదు అని. ఎవరిని ముత్తైదు అనాలి? భర్తతో కలిసి ఉన్నదాన్ని అనాలి. ఈమె సువాసిని. అందుకని ఆమె ఎక్కడుందంటే ఆయన అక్కడ ఉండే ఉంటాడు. ఆయన లేకుండా ఆమె ఉండదు, ఆమె లేకుండా ఆయన ఉండదు. సువాసిని అర్చన ప్రీత. ఎప్పుడు వేషమే కనపడుతుంది, వేషధారి కనిపించడు. ఆ వేషంలో నుంచి వేషధారిని బయటికి ఎవడు లాగుతాడో వాడంటే ఆమె ఇష్టం. అర్థమైందా? సువాసిన్యర్చన ప్రీత. ఎవడే సువాసిని అంటే ఇంతకుముందే చెప్పాడు. ఎవరు? సత్తును వదిలిపెట్టి చిత్తు ఉండటం లేదని. సువాసిన్యర్చన ప్రీత. ఎవరు ఆ వేషం అన్నటువంటి ఆ శరీరంలో నుంచి సచ్చిత్తులను బయటకు లాగి దాన్ని గమనిస్తుందో వాళ్ళంటే ఆమెకి ఇష్టం. అంటే ఆమెకి ఏమి ఇష్టం? సచ్చిత్తులను గమనించేవాడు ఇష్టం, వేషాన్ని గమనించేవాడు ఇష్టం లేదు. మనం వేషాన్ని గమనిస్తేనే వీడు మంచి, వీడు చెడు, వీడు నాకు ఇష్టమైన వాడు, వీడు ఇష్టం కానివాడు, ఇది నాకు ఇష్టము, ఇది నా కూతురు, అది నా కోడలు. ఇది నా కూతురు అంటే ఇదేం చేసినా నాకు నచ్చుతుంది, అది నా కోడలు అంటే అది ఏం చేసినా నాకు నచ్చదు. సచ్చిత్తులను ఉంటే వాళ్ళిద్దరూ ఒకటే. నాకు శోభన. ఎటు చూసినా ఆమె శోభిల్లడమే. ఆమె పని శోభిల్లడం అంటే కనిపించడం. చిన్న పసిపాపలో కూడా ఆ పసిపాపని పలకరించండి, నువ్వు పలకరించకపోతే నీ కర్మ, అది ముందు నిన్ను పలకరిస్తుంది. ఏమని పలకరిస్తోంది? నేనున్నా, నన్ను కనుక్కో. అది పరిమిత అహంకారం కాదు, అది పరిపూర్ణ అహంకారం. ఎవరు? పసిబిడ్డలు. కొంచెం తెలిస్తే పరిమిత అహంకారం వచ్చేస్తుంది. శుద్ధ మానస. అమ్మవారి శుద్ధ మానసట. స్వరూప స్థితిలో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం కనపడలేదట నాకు ఎక్కువ చెప్పడానికి. శుద్ధ మానస. బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణ సంతుష్ట. బైందవాసన అని ఇంతకుముందు చెప్పింది. బిందువు ఆమె ఎట్లా ఉంటుందంటే ఒక స్పాట్లో ఉంటుంది, ఒక చుక్కలో ఉంటుంది. ఆమె ఎందుకు బిందువు అంటున్నారంటే బిందువులోనే అన్నీ ఉంటాయిట. ఏమేమి ఉంటాయంటే సంసార చక్రములో బిందువులు, త్రికోణాలు, వలయాలు, చతురస్రాలు అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయో చూడండి. ఒక చుక్క పెడితే ఈ చుక్కతో నువ్వు త్రికోణం చెయ్యొచ్చు కదా, చతురస్రం చెయ్యొచ్చు, వలయం చెయ్యొచ్చు. బిందువు, త్రికోణము, వలయము, చతురస్రం ఇవన్నీ ఒక బిందువులోనే ఉంటాయి. బిందువుని కనుక వ్యాకోచన చేస్తే బిందువు పెద్దగా అయిందనుకో చక్రమైనది. చక్రాన్ని సంకోచింపచేస్తే బిందువు అవుతుంది. బిందువే గుర్తించితే నువ్వు బిందువు ఉంది అని అంటే ఒక చుక్క ఉంది, పరమాణువు అని. బిందువు అంటే ఇక్కడ పరమాణువు ఉంది అని నువ్వు కనుక్కుంటే అది ఉండడము, అది ప్రకాశించటము. దీన్ని చెప్పడానికే శ్రీచక్రంలో బిందువు అని పైన ఒకటి పెడతారు. దాని తర్వాత త్రికోణం పెడతారు. త్రికోణం తర్వాత బిందువు ఉంటుంది. దాని తర్వాత ఇట్లా తామర పువ్వుల్లాగా ఇట్లా చక్రాలు, త్రికోణాలు, చతురస్రాలు పెడతారు. శ్రీచక్రం అట్లా నవ ఆవరణాల్లో అట్లా ఉంటుంది. చివరిలో త్రికోణం ఉండి దాని మీద బిందువు ఉంటుంది. ఆ బిందువును
శ్రీచక్రమే. శ్రీచక్రం మన శరీరమే. మన శరీరంలో బిందువు ఇక్కడ ఉంటుంది. ఈ స్పాట్లు ఇక్కడ చూడండి, ఇట్లా తల బ్రహ్మరంధ్రం పట్టుకొని చూస్తే చిన్న పిల్లలకు పుణక అని ఉంటుంది చూడండి, అది బిందువు. ఆ బిందువును నొక్కితే నొక్కవాకండి ఎవరి ఇంటికి, ఏ పిల్లలకి, ఇక్కడ నొక్కినట్లయితే సరిగ్గా 90 డిగ్రీల్లో మూలాధారంలోకి వెళుతుంది. అది ఆ మూలాధారంలో గణపతి ఉన్నాడు. ఈ బిందువులో సచ్చిత్తుడు అమ్మవారు శివశక్తి ఐక్య రూపిణి ఇక్కడ ఉంది. ఇక్కడికి కనుక చేరగలిగితే నీకు ఇంకా మోక్షం, ఇంకా జన్మ లేదు. అందుకని బిందు తర్పణ సంతుష్ట పూర్వజ, ఆమె పూర్వజ అగ్రగణ్య అని ఇంతకుముందు చెప్పారు. దాన్నే మూల తలంపు అంటాం. అది ఎక్కడుంది అంటే పొద్దునే నిద్ర లేవగానే నీకు మొట్టమొదట వచ్చిన ఆలోచన ఏమని వస్తుంది? నేను లేచాను. దాని పేరు అహం వృత్తి. అది తర్వాత ఇదం వృత్తులను సృష్టిస్తుంది. ఇదం వృత్తులేవి? పాలవాడు రాలేదు, పని మనిషి రాలేదు, ఇవన్నీ ఇదం వృత్తులు, నీ గురించి కావు. నువ్వు లేవకపోతే ఇంతకుముందు నిద్రపోతున్నప్పుడు ఇవి లేవు. అహం వృత్తి మొట్టమొదటి, అదే అహం వృత్తి ఒకటే ఉంటుంది. ఇదం వృత్తులు అనేకం ఉంటాయి. అహం లేస్తేనే ఇవి వస్తాయి. దాన్నే బిందువు అంటారు. ఇప్పుడు బిందువు బిందువుగా ఉండకుండా అహం వృత్తి రూపం ధరించింది. బ్రహ్మాకార వృత్తి అహం వృత్తి అయింది. అహం వృత్తి అయితే ప్రపంచమే దాని దృష్టి. పూర్వజ, పూర్వజ అంటే అది ముందు పుట్టింది, మొట్టమొదట పుట్టింది. ఎవరామె? త్రిపురాంబిక. ఎవరా ముందు పుట్టిన ఆమె? త్రిపురాంబిక. దశముద్ర సమారాధ్య. ఈవిడ 10 ముద్రలతో తెలియబడుతుంది. 10 ముద్రలు. ఇది ముద్రాన జానాది గాయత్రి నిష్ఫలా భవేత్ అంటాడు. ఆ ముద్రలు ద్విముఖం, సుముఖం, సంపుటం అట్లా నేర్చుకుని యోని ముద్ర ఒక్కటే మనకు తెలుసు. మిగిలిన ఉపాసన ఇది యోని ముద్ర. మనం నైవేద్యం పెడతామే యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా, దీన్ని యోని ముద్ర అంటారు. ఈ ముద్రతో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఎవరో అడిగాక మా దేవుడికి ఇట్లా పెట్టాలి కానీ ఇట్లా పెట్ట శాపాలు పెడుతున్నామా దేవుడిని ఏమన్నా? అట్లా శాపం పెట్టకూడదు. యోని ముద్ర ఎప్పుడు దక్షిణ దక్షిణారాధ్య అంటాడు. దక్షిణ అదక్షిణ, దక్షిణ దక్షిణారాధ్య. ఇప్పుడు 2 చేతులు కలిపితేనే దోసిలి అవుతుంది, అంజలి. ఈ చెయ్యి చెడ్డదంటాం కానీ అంజలి ఇక్కడ పట్టుకోవాలంటే ఎట్లా? రెండోది కావాలి. దక్షిణ అదక్షిణ ఆరాధ్య. 2 చేతులతో జోడించి ప్రార్థించడానికి ఈ చెయ్యి అవసరం అవుతుంది. ఇది ఎడం చెయ్యని తీసి అవతల వారే కాకండి. దక్షిణ దక్షిణారాధ్య. యోని ముద్ర త్రికండేసి, ఇది యోని ముద్ర. ఈ ముద్రతోనే నైవేద్యం పెట్టాలి. అట్లా 10 ముద్రలు ఉంటాయి. నాకు కూడా అన్ని ముద్రలు రావు, ఎందుకంటే నేను సంధ్యావందనం చేయను కాబట్టి. సంధ్యావందనం చేసేవాడికి 10 ముద్రలు రావాలి. ఇది ముద్ర నా జానాతి. ఎవరికైతే అది తెలియదో గాయత్రి నిష్ఫలాభవే. గాయత్రి చేసినా లాభం లేదు. గాయత్రి మంత్రం చేసినా కూడా వాడికి లాభం లేదు. గాయత్రి వాడిని త్రాయితే రక్షించదు. ముద్రలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 10 ముద్ర, 10 ముద్రలు 10 ఉన్నాయి ఆ ముద్రలు. 10 ముద్ర సమారాధ్య. అమ్మవారు 10 ముద్రలతో పూజించబడుతుంది. త్రిపుర 10 ముద్రలతో పూజిస్తే ఏమవుతుందో? త్రిపుర శ్రీవశంకరి. శ్రీ నీకు వశమైపోతుంది. త్రిపురాల్లో ఉన్న శ్రీ నీకు వశమైపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏ ముద్ర అంటే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. 10వది జ్ఞానముద్రట. ఆ జ్ఞానముద్ర ఏమిటంటే ఇది చిన్ముద్ర. దాని పేరు చిన్ముద్ర. ఇది ముద్ర అనజానాతి. శంకర భగవత్పాదులు ఆయన యువకుడు, చిన్నవాడు, కూర్చున్న శిష్యులందరూ చాలా పెద్దవాళ్ళు. ఈ ముద్ర చూపించాట. ఈ ముద్రకు అర్థం ఏమిటంటే యో భద్రయా ముద్రయ. ఇది భద్రమైన ముద్రట. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మామూలుగా మన చెయ్యి ఇట్లా ఉంటుంది కదా, ఈ చెయ్యి ఇట్లా ఉంటే పరమాత్మ దూరంగా ఉంటాడు. త్రిగుణాలు ఇక్కడ ఉన్నాయి. త్రిగుణాలతో జీవుడు కలిసి ఉన్నాడు. కలిసి ఉన్నాడా లేదా? ఈ జీవుణ్ణి బలవంతంగా లాక్కొచ్చి ఈ దేవుడితో చేర్చాలి.
ఇది చేర్చంగానే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ పెట్టవాకండి, ఈ కడుపు దగ్గర వీడిని ఎప్పుడైతే వీడికి చేర్చామో ఈ ఇద్దరూ కలిసి ఒకటైపోతారు. జీవుడు బ్రహ్మమైనాడు. ఇప్పుడు త్రిగుణాలు దూరం అయిపోతాయి. త్రిగుణాలతో సంబంధం. ఈ ముద్రకు చిన్ముద్ర అని పేరు. దీని పేరే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర, జ్ఞానగమ్య. జ్ఞానగమ్య ఇప్పుడు మీకు చెప్పానే ఈ తంత్రం, జ్ఞానంలోకి వెళ్ళే మార్గము. మార్గం ఇప్పుడు దారి చూపెట్టామా లేదా? చిన్ముద్ర ద్వారా దారి చూపెడుతున్నాడు. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటిది బ్రహ్మాకార వృత్తి. మీరు ఈ ఇది జీవుడు అన్న జీవుడా కాదు కదా. ఇప్పుడు దీన్ని జీవుడు అని అంటున్నామంటే ఇది జీవుడు కాదు. నా చూపుడు వేలు, నా చూపుడు వేలు అంటుకుంటున్నది సువేషాఢ్య. ఇది వేషము. దీని ఒరిజినల్ జీవుడు. మీ జీవుణ్ణి తీసుకెళ్ళి మీరు బ్రహ్మముతో, ఇది బ్రహ్మము కాదు, వీడిలో చేర్చండి. చేరిస్తే త్రిగుణాలు వేరైపోతాయి. చిన్ముద్ర. శంకరాచార్యులు ఇది చూపెట్టారు. చిన్నప్పుడు మా బాపట్లలో ఇంత చిన్న శంకరాచార్యులు ఉండేవాడు. ఆ గుడికి మా నాయనమ్మ గారు తీసుకెళ్ళేవారు. నన్ను ఆయన ఏంటో చేతిలో పట్టుకున్నాడు. ఆ చేతిలో పట్టుకుంది నాకు ఇవ్వు అని అడిగేదాన్ని. రోజు గుడికి తీసుకెళ్తే ఆ గుడిలో ఆయన ఏదో ఇక్కడ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడో నాకు తెలియదు. అది ఇచ్చేశాడు నాకు కదా. మీరు కూడా ఆ చిన్ముద్ర దీన్ని చూడవాకండి. దీని ద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక సింబాలిక్గా మనకి చెప్తున్నారు. దీన్ని చూపెట్టి మన వాళ్ళకు కూడా చూపెట్టి వచ్చారు. ఆ శంకరుని ఇది ఇయ్యమని అడిగాను చిన్నప్పుడు. చాలా చిన్నదాన్ని. ఆయన ఇక్కడంతా కడ్డీలు ఉండేవి, అంత ఎత్తే ఉండేవాడు, చిన్నగా ఉండేవాడు, చేతిలో ఇట్లా పట్టుకుండేవాడు. అది ఏదో నాకు ఇయ్యరాదా, అది ఇవ్వు, నాకు అది ఏదో తినే వస్తువో మరి ఏమో, తిండి కూడా ఆశ లేదు కానీ ఏమిటో అది నాకు కావాలి. అందుకని జ్ఞానముద్ర, చిన్ముద్ర, జ్ఞానగమ్య. ఇది జ్ఞానం కాదు. దీని ద్వారా నువ్వు జ్ఞానానికి వెళతావు. వెళ్ళి ఏం తెలుస్తావు? నా జ్ఞానం అంటే అసలు ఏమిటి? జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. జ్ఞానమే జ్ఞేయము, జ్ఞేయమే జ్ఞానము. అప్పుడు ఏమైంది చెప్పండి? అహం సహ అయిందా కాలేదా? జ్ఞేయం అనేది పనికిరాంది, అది వదిలేయాలి కాదు. జ్ఞానము జ్ఞేయము ఒకటి. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగా. ఏమ్మా ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. త్రిఖండేసి త్రిఖండములకు ఈసి. ఈశ అంటే అధిపతి. 3 ఖండములు ఏమి నా దగ్గర? ఒక స్థూల ఖండం, ఒక సూక్ష్మఖండం, ఒక కారణఖండం. ఇందులో నా సూక్ష్మఖండం కనుక ఇక్కడ ఉండదనుకో అయిపోయింది, ఇంకేం లేదు. అది ఇక్కడ ముగ్గురు ఉంటేనే. ముగ్గురు కాంతి రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తుంది. 3 అట్టలు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. 6వ క్లాసులోనో 5వ క్లాసులోనో ఉంటుంది ఆ పాఠం. 3 అట్టలు పెట్టి ఆ 3టికి కన్నం పొడిచేవాళ్ళు. ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టేది సైన్స్ టీచర్. ఈ క్యాండిల్ దీని మీద పడుతుంది. ఈ కన్నం ద్వారా ఈ 2వ అట్ట మీదకి రావాలి. 2వ అట్టకు కూడా ఒక కన్నం ఉంటుంది. 3వ అట్ట మీదకి వస్తుంది. దీంట్లో కూడా ఒక కన్నం ఉంటుంది. ఇక్కడ నేను ఉంటాను. నేను ఆ క్యాండిల్ని 3 అట్టల మధ్యలో నుంచి చూడగలగాలి. అప్పుడప్పుడు టీచర్ ఈ మధ్య క్యాండిల్ ఇది పైకి ఎత్తుతుంది, ఇంకా కనపడదు. మన దగ్గర 3 ఉన్నాయి. మా టీచర్లు కూడా మాకు అట్లాగే చెప్పారు చదువు. మన దగ్గర ఒక స్థూలము, ఒక సూక్ష్మము, ఒక కారణము అని 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3 కూడా కలిసి ఉన్నప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది. ఇందులో ఏ ఒక్కటి ఇక్కడ ఉండకుండా అవతలికి వెళ్ళినా, ఒకటి వెళ్ళిపోవడం అంటే లేచి వెళ్ళిపోయినారనుకో స్థూల శరీరం పోయింది, ఇంకెట్లా తింటారు. ఇక్కడ కూర్చున్నా మనసు ఎక్కడికో పోయింది అనుకో సూక్ష్మ శరీరం పోయింది, ఇంకేం వింటారు. ఇక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకుని నిద్రపోయినారనుకో కారణ శరీరం పోయింది. కాబట్టి నాకు వినపడదు. త్రిఖండే ఈసి, త్రిఖండములకు ఈసి ఆమె. ఈసి అంటే
అధిపతి. ఈశానుడు అంటే ఈశా అంటే అధిపతి. ఈశా మహేష అంటుండే. ఈశా అంటే చిన్నవాడు, మహేష అంటే పెద్దవాడు. పెద్దవాడు అంటే మహా ఈశుడు, అంతా నిండేవాడు. త్రికోణగా అంబ. అంబ అని ఎందుకన్నారు? అమ్ అంటే చుక్క, సున్నా. అమ్మ అని ఎవరిని అంటాము? కా పక్కన సున్నా పెడితే కమ్, ఆ పక్కన సున్నా పెడితే అమ్, రా పక్కన సున్నా పెడితే రమ్. అంటే ఏమిటి? ఇంకా శబ్దం లేదు. బిందువుని పలికామంటే ఇంకా శబ్దం తర్వాత లేదు, ఇంకా అక్షరం లేదు కదా. కాబట్టి అంబ, ఆ బిందువు తెలుసుకుంటే ఆ బిందువే చక్రంగా విస్తరించింది. చూడండి, చక్రంగా ఉన్న 360 డిగ్రీలే, బిందువుగా ఉన్న 360 డిగ్రీలు. ఎక్కడ చూసినా ఆమె ఒక బిందువు ఉంది అంటే 360 డిగ్రీలు ఉంటుంది. అది విస్తరిస్తే చక్రం అవుతుంది. చక్రము 360 డిగ్రీలు అయితే చక్రం ఇంత పెద్దగా ఉంటుంది కదండి. బిందువు ఇంత చుక్కరాగా ఉంటుంది కదా అంటే ఇంత చుక్క ఎంతో ఇంతది కూడా అంతే. అణువు కంటే సూక్ష్మమైనది పరమాత్మే, మహత్తు కంటే పెద్దది కూడా పరమాత్మే. ఒకడే పెద్దగా చిన్నగా ఎట్లా ఉంటాడంటే అట్లే ఉంటాడు. ఏమా? త్రికోణగా అనగా అప్పుడు నువ్వు పాపం లేని వాడు అవుతావు. ఎప్పుడైతే బిందువు దర్శనమై నువ్వు బిందువే అయిపోతావో, ఇంత చక్రంగా ఉన్నా నువ్వు బిందువుగానే ఉంటావో. అంటే చక్రంగా ఉన్నా బిందువుగా ఉన్నా 360 డిగ్రీల్లోనే ఉన్నావు. 360 డిగ్రీల్లో ఇంకా ముక్క ఏది చెప్పండి? విభాగం చేయడానికి లేదు కదా. 340 డిగ్రీలు అనుకో, 20 డిగ్రీలు ఇంకేమైనా చేసుకోవచ్చు. మొత్తం పూర్ణం 360 డిగ్రీలు అంటే పూర్ణం అని. పూర్ణమద పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. అనగా అద్భుత చారిత్ర, వాంఛితార్థప్రదాయిని. ఏమడిగితే అది ఇస్తుంది. వాంఛిత అర్థప్రదాయిని. వాంఛిత అంటే కోరినటువంటి, అర్థ కోరికలు. ఇప్పుడు ఇంత విన్నాక ఏం కోరతారా చెప్పండి? ఏం కోరాలి? కోరేది ఇంకేం లేదమ్మా, నువ్వు ఇచ్చేది కూడా ఏం లేదు. మోక్షం ఆమె ఇయ్యడం ఏమిటి? ఆమె ఎక్కడుంది ఇయ్యడానికి? నాకు నేనే అయిపోతే నాకు ఆమె ఎవరు ఇచ్చేది? ఇచ్చే వస్తువేది? ఇచ్చే వస్తువు నేనే, పుచ్చుకునేవాడిని నేనే, ఇచ్చేవాడిని కూడా నేనే. అంటే మా ఇంట్లోనే అన్నీ ఉంటాయి. నాకు అవసరమైతే తింటాను, అవసరమైతే తినను, అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. ఇంకా వాంఛితార్థం లేదు. ఇది ఎట్లా తెలుస్తుంది? అభ్యాసాతిశయ జ్ఞాత. అభ్యాసం చేస్తే తెలుస్తుంది, రాకపోతే తెలియదు. అభ్యాస అతిశయం. అతిశయం అంటే ఎక్కువ కష్టపడాలి. ఏం కష్టపడాలి? అభ్యాసం చేయాలి. చెప్పేటప్పుడు బాగా తేలిగ్గా ఉంటుంది కానీ అభ్యాసం చేయటం కాదు. బ్రహ్మాభ్యాస బలంతో మాత్రమే జ్ఞాత తెలియబడుతుంది. అభ్యాస అతిశయ జ్ఞాత. జ్ఞాత తెలియబడేది. నేనే అమ్మవారు అంటే కాదు, నువ్వు అమ్మవారు అని నీకు తెలుసుకుని అనాలి. అభ్యాస అతిశయ జ్ఞాత షడత్వాతీత రూపిణి. అధ్వాన్నము అంటే మూట కట్టుకున్న ఒక అన్నం అంటారు. దారిలో మూట కట్టుకున్న అన్నాన్ని అధ్వాన్నము అంటారు. నేను దాని గురించి కనుక్కొని మీకు రాసుకొని వచ్చాను. ఒక చోట ఎక్కడో బిందువు విస్తరిస్తే చక్రమైంది. రాసుకున్నాను. పూర్వకాలంలో ఒక క్యారియర్లు లేవు. అన్నం బయటికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక గుడ్డలో మూట కట్టుకుని తీసుకుని వెళ్ళేవాడు. గుడ్డలో మూట ఎందుకు కట్టేవాళ్ళు అంటే గుడ్డలో గాలి జొరబడుతూ ఉంటుంది, ఆ అన్నం చెడిపోకుండా. అధ్వాన్నం చతుర్మధ్యం అంటారు. చతుర్మధ్యం అంటే మధ్యాహ్నం వేళ అక్కడెక్కడ హోటళ్ళు ఉండవు కాబట్టి, దాబాలు అసలే లేవు కాబట్టి, ఆ రోజుల్లో తినటానికి మూట కట్టుకుని అన్నం తెచ్చుకొని అది తిని ఆక్వాగార్డులు ఆర్వోలు లేవు కదా, ఎక్కడో నీళ్లు కనపడితే దాంట్లో ఆ నదిలో నీళ్లు కాసిన తాగి దారి ప్రయాణం నడిచిపోతూ ఉండేవాడు.
ఇది తెలుసుకోవడానికి పదార్థ, భువనాధ్వ, వర్ణాధ్వ, తత్వార్థ, తత్వాధ్వ, కళాధ్వ, మంత్రాధ్వ అని 6 మార్గాలు ఉన్నాయటమ్మా. షడద్వాతీత రూపిణి అన్నారు ఇక్కడ. నేను కూడా దీని గురించి మరి ఏ విషయంలో ఇలా చెప్పాడో తెలియదు, కానీ పదాధ్వ, వర్ణాధ్వ, కళాధ్వ అనే మార్గాలు అమ్మ ద్వారా పరమాత్మను తెలుసుకునే మార్గాలట అంటున్నా. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. ఒకళ్ళు శ్రీ విద్య ద్వారా పరమాత్మను తెలుసుకుంటారు, ఒకళ్ళు బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకుంటారు. తత్వాధ్వ, భువనాధ్వ, మంత్రాధ్వ అనేటువంటి 3 ద్వారా అయ్యగారు తెలియబడతారట, ఇది అమ్మగారు తెలియబడతారు. అది బ్రహ్మ విద్య, ఇది స్త్రీ విద్య. ఈ 2 బ్రహ్మ విద్య నాకు తెలుసు, కానీ ఈ మార్గం ద్వారా నాకు తెలియదు. కానీ ఈ పదానికి అర్థం ఇది. షడద్వాతీత రూపిణి అంటే 6 మార్గాల ద్వారా పరమాత్మ తెలియబడతాడు. ఈ 6లో 3 బ్రహ్మ విద్య, అంటే బ్రహ్మ విద్య శ్రీ విద్య ఒకటేనండి. ఈ 3 ఈ పదార్థ, వర్ణాధ్వ, కళాధ్వ అనేటువంటి మార్గాల ద్వారా అమ్మ తెలియబడుతుంది. చిత్తు తెలిస్తే సత్తు ఆటోమేటిక్గా తెలుస్తుంది. లేదు తత్వాధ్వ, భువనాధ్వ, మంత్రాధ్వ ద్వారా అయ్యగారు తెలియబడతారు. ఈ మార్గం నాకు కూడా తెలియదు, పదానికి అర్థం మీకు చెప్తున్నా. షడద్వాతీత రూపిణి. ఎవరైనా శ్రీ విద్య ఉపాసకులని దాన్ని చెప్పమంటే నేను ఒకళ్ళిద్దరిని కలిశాను, కానీ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు ఉపవాసన చేసి తర్వాత సాయంత్రం మళ్ళీ వామాచార పద్ధతిలో ఈ అమ్మవారికి అదేమిటి లిక్కర్ పెట్టి పూజలు చేసి ఏదో అలాంటి వాళ్ళు కూడా ఆర్ద్రంజల జ్యోతిరహమస్మి అహమస్మి జ్యోతిరహమస్మి అని ఆ చిన్న వెండి గిన్నెలో కొంత బ్రాండీ పోసుకొని వాళ్ళు తాగిన వాళ్ళని చూశాను నేను. అంత పూజ చేసి ఆ చిన్న దాంట్లో మరి శ్రీ విద్యా ఉపాసకులు అన్నారు. అందుకని దాని గురించి నేను ఎక్కువ స్టడీ చేయలేదు కాబట్టి మీకు కూడా నేనేం చెప్పలేను. అలాంటి వాళ్ళు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులని. మరి వాళ్ళు ఎలా పరమాత్మను తెలుసుకుంటారో వాళ్ళు పరమాత్మ అక్కడ ఈ అమ్మవారే చాలా అనుకుంటారు. నాకు తెలియదు, మీకు నేను చెప్పలేను. ఈ పదానికి అర్థమైతే అది షడద్వాతీత రూపిణి. ఈ షణ్మార్గాలకి అతీతంగా పరమాత్మ తెలియబడుతుంది. దీని ద్వారా దానికి అతీతంగా తెలియబడాలి. అవ్యాజ కరుణామూర్తి, అవ్యాజం, దానికి ఇంత లిమిటేషన్ లేదు, అంత కరుణ గలది ఆమె. అజ్ఞానధ్వాంత దీపిక, అజ్ఞానాన్ని తొలగించి ఆమె గట్టు చేర్చేటువంటి దీపిక, దీపం లాంటిది. ఆబాల గోప విదిత, అందరికీ కూడా వీళ్ళు పిల్లవాళ్ళ వీళ్ళు పెద్దవాళ్ళ ఇదంతా అక్కర్లే. ఆబాల గోప విదిత అంటే భూమిని పాలించేవాడు. ఆ బాల పసి పిల్లల దగ్గర, ఆ దేశంలో పుట్టిన ప్రతి పసివాడి నుంచి రాజు వరకు అని అర్థం. ఆ బాల గోపాలము అంటే అర్థము పసివాడి దగ్గర నుంచి రాజు వరకు అని. వాళ్ళందరినీ కూడా ఆమె విదిత, తెలిసినటువంటిది, వాళ్ళందరూ తెలుసు అని. అంటే విశాలాక్షి కదా, ఆమె ఎందుకు కనపడదు, అందరూ కనపడతారు. సర్వ అనుల్లంఘ్య శాసన, ఆమె శాసనాన్ని ఎవరు దాటిపోలేడు. సర్వ అనుల్లంఘ్యం, అనుల్లంఘ్యం అంటే వ్యతిరేకించటం, ఎవ్వడూ వ్యతిరేకించలేడు ఆమె శాసనాన్ని. ఆమె శాసనాన్ని అందరూ ఒబే చేయాల్సిందే, ఏం చేస్తే అది ఉల్లంఘించలేడు. మరి ఆమె ఎక్కడుంటుంది? సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ. మొదట్లో 3 స్త్రీలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ 3 స్త్రీలు వస్తున్నాయి. శ్రీచక్రరాజ నిలయ అంటే శ్రీచక్రంలో ఉండేది. వాళ్ళు ఎవరంటే దేవి ఉపాసకులు. శ్రీచక్ర అర్చన చేసేవాళ్ళు ఇందులోనే అమ్మవారు ఉందంట. శ్రీచక్రం మన శరీరం, ఇందులోనే కోణాలు ఉన్నాయి చూడండి. మన ముక్కు త్రికోణం చూడండి, బొమ్మ వేస్తే ఎట్టేస్తారు. ఇదిగో చూసుకోండి, ముక్కు చూసుకోండి, ఇదిగో చెవులు చూసుకోండి, చెవులన్నీ పెటల్స్. ఆ శ్రీచక్రంలో ఉండేటువంటి రేకులు, చెవులు రేకుల్లా ఉంటాయి చూడండి మనకి మన శరీరంలో. కళ్ళు చూడండి, కలువలుగా అలాగా ఉంటాయి. ఇటువంటి ఆకారం, అన్ని ఆకారాలు మన శరీరంలో ఉన్నాయి.
ఇదే శ్రీచక్రం. అంతేగాని ఇది శ్రీచక్రం కాదు అంటే అది కూడా ఉండొచ్చు, దీని మోడలే అది. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి. శివుడు శక్తి ఏకమైనటువంటి రూపం, సచ్చిత్తులు ఏకమైన రూపం. అది ఎవరు అంటే లలితాంబిక. కాంత అన్నారు చూడండి, గుర్తుందా మీకు? కాతో అంతమయ్యేది లలితాంబిక, కాతో అయిపోయేది, కాతో అంతమయ్యేది లలిత. అర్థమైందా? లలితాంబిక ఇది శ్రీ సహస్రనామావళి సంపూర్ణ. మొత్తానికి సహస్రనామాలు పూర్తి చేసుకున్నాం. నాకు తెలిసినంతలో చెప్పాను, చాలా కష్టపడే స్టడీ చేసే చెప్పాను. ఇంకా ఏదైనా కొన్ని మరి నేను చెప్పలేకపోతే అది నా దోషం కాదు, పరమాత్మ దాన్ని ఎందుకో బహిర్గతం చేయడం ఇష్టం లేక ఆయన చెప్పలేదో, మరి నాకు కూడా కొన్ని తెలియలేదు, మీకు తెలియలేదని చెప్పాను. అన్ని నామాలు అద్వైత పరంగా కరెక్టే, కొన్ని శ్రీచక్ర పరంగాను క్షుద్ర విద్య ఉపాసన తాంత్రిక విద్యలు అంటారు, అవి నాకు కూడా తెలియదు. అందుకని నేను మీకు అవి చెప్పలేకపోయినాను. అమ్మవారు నన్ను క్షమించాలి. ఎందుకంటే మరి ఆమె విషయాలు అన్నీ చెప్పలేదు కదా, అన్నీ చెప్పడానికి మరి ఆమె చెప్పుకోవాలి, నేనేం చెప్తాను. ఓం తత్సత్. మనం చతుర్భుజే చంద్రకావహంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పవాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాత. చివరికి నమస్తే అని ఎందుకన్నామంటే ఇందా నుంచి మన నామాలే చెప్పుకున్నాం, బీజాక్షరాలు చెప్పలేదు, నమః కూడా చెప్పలే. అందుకని చివరిలో నమస్కారం పెట్టుకున్నాం. రేపు మనం బీజాక్షరాలతో సహస్రనామాలు పూజ చేసుకుందాం. సహస్ర